రసవత్తరమైన వాతావరణం మధ్య జరిగిన మహావిశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి నేతలు బలపరిచిన 10 మంది అభ్యర్థులు గెలిచారు. వాస్తవానికి వైసీపీకే బలం ఉన్నప్పటికీ ఆ పార్టీలోని కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలో చేరగా మరికొంతమంది పరోక్షంగా స్థాయి సంఘ ఎన్నికల్లో మద్దతు పలకడంతో టీడీపీకి విజయం సులువైంది. అయితే అధికారులు పక్షపాతం వహించారని, బ్యాలెట్ పేపర్లపై తాము పెన్సిల్ మార్కు చేశామని, వాటిని మినహాయించి లెక్కింపు జరపాలంటూ కొంతమంది కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కాస్త పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్రావు, గొలగాని వీరారావు, పిసిని వరాహ లక్ష్మీనరసింహం, గల్లా పోలిపల్లి, బొమ్మిడి రమణ, బల్లా శ్రీనివాసరావు, సెరగడం రాజశేఖర్, నొల్లి నూకరత్న, లక్ష్మీబాయి పులి, పిల్లమ్మ విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.